the very first time in Telugu states of Telangana and Andhra Pradesh, Hybus TV is taking up a grand initiative to honor the individuals who have worked very hard in the medical and healthcare sector, rewarding the professionals whose medical expertise has been a life support to the society. We salute these professionals who are committed to their profession even through the tough times fighting the pandemic and selflessly devoting themselves to save lives. Ladies and gentlemen, may I request all of you to kindly put your hands together and thank all the health fraternity for having what we are today. ప్రాణం పోసేవాడు భగవంతుడు, ప్రాణం ఉన్నంత వరకు ఆరోగ్యం కాపాడేవాళ్ళు వైద్యులే. ఇది మన సనాతన ధర్మంలో తొలి వైద్యుడు శివుడు అని చెప్తారు. అంటే అంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకు సుమతి శతకారుడు అప్పిచ్చువాడు వైద్యుడు, బాగా ప్రవహించే నది, బ్రాహ్మణుడు ఈ నాలుగురు లేనటువంటి ఊళ్ళో నివసించొద్దు అని చెప్పారు. అంటే అప్పిచ్చేవాడు కావాలి తప్పకుండా. అంటే ఆ రోజుల్లోనే అప్పులప్పారావు ఉన్నారు. రెండో వాళ్ళు వైద్యులు లేని ఊళ్ళో వెళ్ళకూడదు. పుష్కలంగా నీరున్నటువంటి నది ప్రవహించే ఊళ్ళోనే మీరు జీవనం సాగించండి అని సుమశతకంలో ఒక పద్యం. అది మా మందులు మేము 1 సంవత్సరం క్లినికల్ ట్రయల్ చేస్తాం, ఒకే 1 సంవత్సరం లైసెన్స్ తెచ్చుకుంటాం, మార్కెట్లో వదిలేస్తాం. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మా మార్కెటింగ్ పీపుల్ సేల్స్ పర్సన్గా వాడుకుంటారు. బయర్ వచ్చి పేషెంట్. ఇది చాలా అన్యాయం. మందుల మీద మీరు ఎక్కువ ఆధారపడద్దు. మందులు ఇవ్వకుండానే మీరు మంచి మాట చెప్పి ప్లాసిబో ఎఫెక్ట్ మీ అందరికీ వినుంటారు. అవసరమైనప్పుడు తప్పదు మందు ఇవ్వాలి. కానీ చిన్న చిన్న రుగ్మతలకి వచ్చి మిమ్మల్ని సతాయించే పేషెంట్లు, అలాంటి వాళ్ళకి ఒక మంచి మాట, ఒక భరోసా చెప్పి మందు ఇచ్చామని చెప్పి ఒక చక్కెర బిళ్ళ ఇచ్చినా మంచిదే. మా మందులంత క్షేమం కానే కాదు. పర్టికులర్ పీరియడ్ వాడితే దానివల్ల కొంత ఉపశమనం ఉండొచ్చేమో, కానీ నిజానికి లాంగ్ టర్మ్లో వాడేటువంటి మందులు బీపీకి మాత్రం జీవితం అంతా వేసుకోమని చెప్తారు. మేము చేసిన బీపీ ముందు మోర్ దాన్ 1 year క్లినికల్ ట్రయల్స్ చేసినవి కావు. దానివల్ల వచ్చే టాక్సిక్ ఎఫెక్ట్స్ ఎంతోనే వాళ్ళ కొత్తగా చాలా రీసెర్చ్ జరుగుతుంది వాటి మీద. లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ సో హారిబుల్. వాటి టాక్సిక్ ఎఫెక్ట్స్ వల్లనే బోల్డెన్ అదర్ డిసీజ్ వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ, రోగం కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు మందుల మీద ఎక్కువ ఆధారపడకుండా మీ ప్రజ్ఞతో, మీ మంచితనంతో, మీ దైవీ గుణంతో, మీ ఓపికతో వాళ్ళని ట్రీట్ చేయడం. మీరు పేషెంట్ని ట్రీట్ చేయండి, కానీ ఆ రిపోర్ట్లను ట్రీట్ చేయకండి, ఆ ఎక్స్రేని ట్రీట్ చేయకండి, ఆ ఎంఆర్ఐలు అక్కర్లేదు. మనిషే చెప్తాడు. ఆ మనిషిని మనిషిగానే పంపించండి. దానికే మనకు సంస్కృతంలో ఒక మాట చెప్తారు, స్వాస్థ్య స్వస్థ రక్షితం. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడిని ఆరోగ్యంగా ఉంచే మార్గంలో వాడిని ట్రీట్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉన్నవాడికి అనేక రకాల మందులు రాసి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడం మంచిది కాదు. ఇటలీలో ఇటీవల ఒక సర్వేలో తేలింది ఏంటంటే, కొంతకాలం డాక్టర్లు స్ట్రైక్ చేసిన తర్వాత, మందులు వాడకపోయిన తర్వాత డెత్ రేట్ తగ్గిపోయింది. తిరిగి మళ్ళీ డాక్టర్స్ రావడం, మందులు ప్రిస్క్రైబ్ చేయడం మొదలెట్టాక, మా మందులు వాడాక, మీ తప్పు కాదండి, మేము తయారు చేసే మందులే, ఆ మందులు వాడడం అంటే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్తో పోతారంటారు. సో సాధ్యమంత తక్కువ వాడండి మందులు, సాధ్యమంత ఎక్కువ మీ ప్రజ్ఞతో, మీ అభిమానంతో, మీ ప్రేమతో అతన్ని ట్రీట్ చేయండి. It's a great honor, and I think it's nice to be recognized as one of the great teachers in cardiology.
I started my career after passing my DM cardiology from CMC Vellore, and I started my career as assistant professor of cardiology at Gandhi, and finally ended up in being establishing a cardiology unit at Durgabai Deshmukh Hospital. But probably my passion has been teaching the students, sharing the knowledge, and equally learning from the students about the various aspects of patient care. I thank the organization for inviting me and participate in this wonderful function, and I thank all of them for their generous appreciation of my work. Thank you. When I came back to India from Australia, it was cardiac surgery was in infancy in Hyderabad. But it was my luck that I started my work in Apollo Hospital, which had all the infrastructure. And luckily it was an outreach of patients which has brought this kind of a work into fruition, where cardiac surgery was taken to the rural areas, and an outreach of cardiac surgery in Vijayawada, Vizag and Kurnool was done by my earliest. And it was a great joy to see my peers here recognizing my work, and I want to thank all of you for your kind appreciation. Thank you. The respected dignitaries on the dais and the august gathering, thank you very much for the award given to me. I will try my best to serve the society and fulfill my commitment as a human being on this earth. Thank you very much. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ అవార్డ్. చిన్నప్పుడు మా నాన్న నీ బుర్ర మోకాల్లో ఉందిరా అని ఆశీర్వదించాడు. ఆ మోకాళ్ళ దగ్గరే సెటిల్ అయిపోయి నా జీవితం అంతా దాంట్లోనే పండిపోయింది. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. అండ్ నేను ఏదో గాడ్ గివెన్ గిఫ్ట్ టు ద హ్యుమానిటీ అని అనుకోను. బట్ వాట్ ఐ డిడ్, ఐ ప్రౌడ్ అండ్ ఫుల్ఫిల్డ్ ఇన్ గెటింగ్ ఎ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ద కామన్ మ్యాన్. నేను రాకముందు నీ రీప్లేస్మెంట్ చాలామంది చేసేవాళ్ళు, కానీ దాని ఒక ఇలైట్ ఆపరేషన్ కింద, అది ఓన్లీ రిచ్ పీపుల్కి అందుబాటులో ఉండే ఆపరేషను, అది బడుగు వర్గాల వాళ్ళు నేర్చుకోవడానికి లేదు, చేయించుకోవడానికి లేదు అన్న ఒక మిత్ క్రియేట్ చేసి ఉండేది. నేను వచ్చిన తర్వాత అది డిస్పెల్ చేసి ఇట్ కెన్ బి డన్ బై మెనీ సర్జన్స్. ఇదే పెద్ద అక్కర్లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్లోరిఫైడ్ కార్పెంటరీ. But that is now affordable and accessible. That is one thing I feel fulfilled. And with all your blessings and best wishes, I wanted to do many more in the future. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటే, a surgeon's life is in 4 decades. First one is learning, second one is earning, third decade is teaching, and fourth decade is giving. And most of us are in the 4th decade of giving back to the society. ఈ సందర్భంగా ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ, మా మదర్ పేరు మీద ఐఎమ్ స్టార్టింగ్ వన్ చారిటీ దట్ ఈస్ కాల్డ్ వన్ ఫర్ మదర్, వన్ ఫర్ అదర్. అంటే మీరు ఎవరైనా మీ అమ్మకి ఒక మోకాలు ఆపరేషన్ చేయించుకుంటే ఇంకొక ఎఫర్ట్ కాలేని అమ్మకి ఫ్రీ జాయింట్ ఇస్తే, నేను మిగతా ఖర్చు అంతా నేను పెట్టుకొని ఆ అమ్మకి ఫ్రీగా జాయింట్ చేసి ఆమెను మళ్ళీ నడిపించే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. Today I remember late Professor Kakarla Subbarao. He gave me the opportunity to start my career with the Nizam System Medical Sciences, where I grew in the company of all the stalwarts who are here. I learned everything from them.
My mother used to tease me that you are not a doctor, you are only a photo doctor. It is a small circle, nuclear medicine is a small society. In such society, I get recognitions and awards. 2 years back in Vizag, I was recognized in the Indian Thyroid Society. After 2 years, I could not wear, for 2 years, we could not wear our tie at all because we are not going to conference. I thank HIBIS for giving the opportunity to sport the tie again today after this COVID. I am thankful to Dr. Narsya Garu, Dr. Sridhar Kasturi and everybody here for having recognized me also in this group in a different forum. Thank you very much. At the outset, I would like to thank the organizers and the HIBIS for this initiative of honoring the doctors, whether they are legends, senior consultants, and specialists from various fields. And at the same time, I should thank you for calling the doctors from the government sector. And this award is dedicated to all my colleagues who are in the field and who are literally fighting day in and day out in this pandemic, risking their lives, and many of them have lost their lives also, and who are real forefront warriors and who have treated thousands of cases. And this is possible under the dynamic leadership of our Honorable CM KCR Garu. Thank you. I would like to thank all the organizers, HIBIS, Dr. Narsaya, my colleague and a friend. I didn't know that there was a category like affordable diagnostic to get an award. So I thank the organizers for creating this award. For the last 32 years, since we started our center, our endeavor has only been to provide good quality diagnostic services at the most affordable cost to the patients, free to the needy and deserving, and with commitment to ethical practices. I thank my patients who trust us, my doctors, our referring doctors who don't go by the rates but trust our quality, and many friends, doctor colleagues who have supported in this endeavor, and most important, the commitment and dedication of my staff. At least 30% of the staff have been working with us for more than 30 years. I dedicated this award to the patients who trust us and to my staff who has been with me for the last 3 decades. I once again thank all the organizers for this award. Thank you very much. జీవితాలని రక్షించే వాళ్ళందరూ పెద్ద సమూహంగా ఉన్నారు ఈరోజు ఈవినింగ్. అందరికీ నా వందనాలు. వెల్, ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ one of my mentors, the most sincere officer, the Director General of Pharmaceutical Export Promotion Council of India, and also All India Drug Controller Officers Federation, Honorary Director General. But I thought of seeing him here, Mr. Uday Bhaskar Garu. I think he couldn't come because of urgent government works. రాజశేఖర్, హైబిస్ మేనేజింగ్ డైరెక్టర్, నన్ను పిలిచి ఈ అవార్డ్స్ ఇవ్వడానికి మీరు కూడా ఉండాలి అని అడిగినప్పుడు నాకు కొంచెము ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ ఫీల్డ్లో లేను కదా అంటే, సార్ వాళ్ళందరూ సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడానికి వేరే రంగాల్లో కూడా నిష్ణాతులు ఉంటే బాగుంటుందని అనుకుంటాం. అంటే ఇది ఒక అవకాశంగా భావించి, నేను ఇది ఒక అదృష్టంగా భావించి ఈరోజు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి డాక్టర్లన్నా ఫార్మస్యూటికల్ పరిశ్రమలన్నా చాలా చిన్న చూపు ఉంది.
మేబీ వాళ్ళందరిలో నేను కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. బట్ అందరూ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఐ టెల్ యూ, బేసికలీ ఐఎమ్ ఎన్ అథీస్ట్. అంటే హేతువాదాన్ని నమ్ముతాను, గాడ్ నమ్మను. బట్ గాడ్ ఎక్కడో లేదు. మదర్ తర్వాత గాడ్స్ అందరూ, మీరందరూ గాడ్సే. నాకు అందరికీ వందనాలు. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ డాక్టర్స్, ప్లీజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నతనంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే వాళ్ళు ఎంత ధనవంతులైనప్పటికీ, మధ్యతరగతి వాళ్ళు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ బయట వరండాలో పడుకోబెట్టేసేవారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తూ వెయిట్ చేస్తూ, నిజంగా నరకం అది. ఈరోజు నా పరిస్థితి ఉందా? లేదు. థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ డాక్టర్స్. నాట్ ఓన్లీ దిస్, మా చిన్నప్పుడు ప్రతి వీధిలో ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు కుంటుతో నడుస్తూ వెళ్ళేవారు. అందరూ పోలియోతో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడైనా పోలియో ఉందా? కుంటే వాళ్ళు కనబడుతున్నారా పిల్లలు? ఎక్కడ కనబడట్లేదు. కానీ ఈ జనరేషన్కి ఇవన్నీ కనపడవు. డాక్టర్లు చాలా డబ్బు చేసుకుంటారు, ఆపరేషన్లకి ఇంత ఛార్జ్ చేస్తారు, లేకపోతే ట్రీట్మెంట్కి ఇంత ఛార్జ్ చేస్తారు అనుకోవడం తప్పితే, ఒక్క విషయం ఆలోచించినట్టు మిత్రులారా, మనం అందరూ అన్ని రంగాల్లో ఉన్నాం. ఈ రోజున డబ్బు రావడం చాలా ఈజీ. మీరు అనుకుంటారు కేవలం హాస్పిటల్స్లో డాక్టర్స్ డబ్బులు సంపాదించేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో కామన్ పబ్లిక్కి మనకు తెలియట్లేదు. పర్టికులర్గా కోవిడ్-19 టైంలో చూడండి మిత్రులారా, ఇది అత్యంత విషాదకరమైన మహమ్మారి. దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ పాండమిక్ వీ హ్యావ్ ఎవర్ ఫేస్డ్ సో ఫార్. అండ్ వీఆర్ స్టిల్ రోలింగ్ అండర్ ద పాండమిక్. Pandemic has not left us. And are you aware, just 100 years ago, there was a flu pandemic. We lost the lives of more than 2 crore 20 million people those days. What was the population those days? We lost 20 million people those days. And way back 1500 years ago, 20 crores people. That is a black pandemic. That's more than 200 millions lost lives. And today we're all crying. Of course we lost enough lives. A lot of people in our kith and kin, relatives, we lost lives in the second wave mostly. But imagine, my dear friends. Good evening, friends. Dignitaries on the dais, Dr. Sridhar Kasturi, Dr. Chakravarti, Karta, Karma and Kriya of this event, MD of Highways Business Channel, Mr. Rajgopal, all the awardees, and the guests and their family members, the media. After, when you think of the medical services, we can think before and after COVID. Before the COVID, most of the time, doctors and hospitals are dubbed as the demons. After the COVID, it is realized doctors are demigods. So we got back our title, Vaidyo Narayano Hari. As you know, our ancient saying, Arogyame Mahabhagyam, health is wealth. So now, the idea for constituting this award was mooted by Mr. Rajgopal. In spite of the fact it incurs lot of financial burden, in spite of the fact it involves lot of arrangements, but he wanted to honor doctors who did not care for their lives to render services during the pandemic. In the entire country, we have not come across any incident where the doctors or paramedical staff refused to treat COVID in spite of the fact hundreds of the doctors and paramedical staff lost their lives during the pandemic. As you know, the society, and more because I am in the politics also, the political spectrum of the country does not realize the need, the importance of the healthcare. Now, everybody's vision has drastically changed after the COVID. Because without life, there is no health. To be alive,
there is need to recognize the people who have served in this noble profession, and to run the country. If you look at the health, doctors not only save the health, they save the economy of the country also, economy of the world also. During the pandemic, Indian economy has gone down by 9%, contracted by 23%. 23 crore people in India have become from middle class into the poor only because of the COVID. But however, these doctors, these paramedical staff and this healthcare system stood as a gatekeeper to save the lives, to save the country, and especially on the behalf of all the doctors. On the behalf of all the doctors, I thank Mr. Rajgopal and his HIBIS team for conducting this gala event to identify and honor who is who of the medical field. Thank you very much. A great pleasure to be here amongst all my seniors and juniors. And thank you, HIBIS, for all this, and Dr. Narsaya. Thank you. All the ladies and gentlemen, first of all, I would like to thank all our sponsors, that is Doc Tutorials, Aparna, Hyderabad Interventional Forum, Doctors of Telangana, Tibarmal Jewelers, State Bank of India, Union Bank of India, Rachnotsav, Telangana Tourism, and Sandhya Convention by KMK. Apart from this, I would like to congratulate all the winners and also our esteemed committee members, Dr. Narsaya Garu and Dr. Sridhar Kasturi Garu. Without you, this would have been not successfully done. And thank you so much, Poultry India staff and HIBIS team, and all the media friends who had made this. With your support, it would have been not success. Once again, Karthik and Venkat Garu, thank you so much. Pankaj Bhai, thank you. I thank the HIBIS team. I congratulate HIBIS TV. Thanks to HIBIS TV. I would like to thank Mr. Rajgopal. I am very happy to receive this HIBIS TV Healthcare Awards. It's wonderful. This initiative taken by HIBIS is amazing. I'm really happy to have this award today. Thank you very much for this award. I thank once again for HIBIS TV. I thank the HIBIS TV, Mr. Rajgopal. It's indeed a wonderful initiation by HIBIS. HIBIS has taken this opportunity to honor all the doctors, young and old. Thank you very much. I would like to thank HIBIS TV for giving this award. It's a really great. And I am very fortunate to be felicitated by HIBIS. I feel very happy and honored
I'm privileged. Thank you. I think HIBIS, you've done a fantastic job. Thank you, HIBIS, for making me a part of such an honored award function. Thank you, HIBIS, for organizing this. It's my privilege to be honored with this award given by the HIBIS TV. Thank you, one and all. Thank you so much. I must thank HIBIS Rajgopal and his team conducting a eventful event. I hope this keeps us going. Thank you very much.